మొత్తం లేదా ఇందాక కాఫీ తాగినా హన్వాడాలో ఎక్కడ మీది भाई गोरे रोक टिफिन आवाज चाय पिले ना रे भैया మొత్తానికి ఎవడి సెటిల్ అవ్వచ్చు థ్యాంక్ యూ మా ఊరు నగర్ నుంచి అంట అతను మన బంజారా అతనే ఈజీ అంట దానికి ఇక్కడ సెటిల్ అయింది అనమాట అతను హన్వాడ మండల అయోధ్య నగర్ తండ ఎవరైనా ఉంటే వేసుకోర్రి కామెంట్లా కింద పడ్డాడంట ఎందుకు ఎట్లా పడ్డావు ఏమైందిరా పడిపోయినా ఎట్లా ఆటో తగిలిందా తాగిందా ఏమైనా నాకేం కాల సైకిల్ కూడా ఏం కాల నెక్స్ట్ ఇట్లా పడింది వాళ్ళు నాకు చెప్పారు మీ ఆడ కింద పడ్డాడు అని ఎవరు ఆటోలో పోయావాడా లేదు బైక్ మీద వెళ్ళాడు అందుకే నేను రిటర్న్ వచ్చా మళ్ళా నేను నిన్ను పిలుస్తుంటే నువ్వు వెళ్ళిపోయావు నీకు తగిలింది టైర్ చూసుకో ఒకసారి మంచిగా ఉందా ఏం కాదా టైరే పోయింది టైరే బెండ్ అయిపోయింది ఇంకానా సరే ముందర చూద్దాంపా పోవట్లే ఇటు పోతే ఇంక బాగా టైర్ మొత్తం పోవట్లే తొక్కి చూడు ఒకసారి తొక్కి చూసినా అర్థం కాల తొక్కి చూసినా ఏడా మరి సైకిల్ షాప్ వెనక ఉంది లేవుడే ముంగలేమైనా చూద్దామా ముంగలకైతే తోసుకుంటావా ఏంద్రా ఒకటి కాకుండా ఒకటి వస్తుంది సైకిల్ మనోజ్ గారి సైకిల్ మళ్ళా కింద పడ్డాడు కింద పడి ప్లస్ రిమ్ మొత్తం బెండ్ అవుతుంది నిన్న ఒకటి ఈరోజు ఒకటి కానీ వస్తూనే ఉంటాయి కామన్ ఇది గేట్ ఉన్నట్టు ఏమైంది మామూలే కదా ప్రాబ్లం అన్ని రికార్డింగ్ చేసుకుంటారా जय हिंद जय हिंद बोलो पैसा जमा है बोलो हो गया क्या नाम है क्या नाम है तुम्हारा नाम क्या है आपका नाम दाम राम दाम రామ్ పిల్లోడేంది పేరు అడిగితే గుడిని పెడుతుండు అయ్యి చలో ఆజో సో మొత్తానికి మనం సైకిల్ అయిపోయింది ఏలూరు 60 కిలోమీటర్లు వెళ్తామో వెళ్ళామో ఈరోజు లేట్ అయింది డాడీస్ హోమ్ ఒడిశా వెళ్తున్నావా ఒడిశా మహబూబ్ నగర్ నుంచి ఒడిశానా అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా హైదరాబాదా అదే కడప మీరు కడప నుంచా హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయ్యా హైదరాబాద్ నుంచి స్టార్ట్ ఒరిస్సాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా ఒక్క నిమిషం
जरा रिकॉर्ड అవుతుంది भाई पानी पी लो ఇచ్చే వాళ్ళకి వాటర్ आप किधर जा रहे हैं भैया अभी किधर जा रहे हैं अम्मी चलेगा అది కూడా కలిసిపోవాలని చెప్పింది బాగుంటుంది సో మనకు వచ్చేసి ఇంకా ఇద్దరు రైడర్లు అయితే ఇక్కడ పరిచయం అయ్యారు విజయవాడలో. వాళ్ళైతే ఒడిస్సా వెళ్తున్నారంట పూరి జగన్నాథ్కి. సో మనం కూడా అక్కడనే వెళ్తున్నాం. कितना धाम किया है आप? 11 ज्योतिर्लिंग और 3 धाम मेरा कंप्लीट हो चुका है और 2 धाम, ये तीसरा धाम जगन्नाथ पुरी जा रहे हैं और इसके बाद बचेगा सिर्फ बद्रीनाथ जो कि मेरा चौथा धाम और केदारनाथ बादाम ये भाई का 9 हो चुका है, 9 ज्योतिर्लिंग और 2 धाम. कितना दिन हो रहा है? मेरे को हो गया लगभग 120-25 दिन. 120? हाँ 120-25 दिन, 4 महीने पूरने वाले लगभग ऑलमोस्ट. आपको कितना दिन हो रहा है भाई? मेरे को हो गया है 100 डे प्लस. अच्छा दोनों एक ही बार निकले हैं क्या? नहीं अलग 15 दिन का 15-20 दिन का गैप. अच्छा किधर मिले हैं दोनों? एमपी में कालेश्वर के पास. कालेश्वर से 55 किलोमीटर 60 किलोमीटर आगे. इधर हो गया वहाँ से रामेश्वरम. हाँ रामेश्वरम हो गया, तिरुपति भी. हाँ तिरुपति बालाजी. हाँ वहाँ भी गए, शादी जगह गए. సో మన వాళ్ళు అయితే 12 జ్యోతిర్లింగాలు అయితే తిరుగుతున్నారు అనగా. మనకు వచ్చేసి విజయవాడలో అయితే కలిసిరు. ఇక్కడ చూడండి ఇప్పుడు 4 సైకిల్ రైడర్స్ ఇప్పుడు. అయితే ఇంకో ఇద్దరు రైడర్స్. సో మొత్తానికి వీళ్ళు కలిసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది మనకు. రైడర్స్ ఇట్లా కలుస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది ఇక మొత్తం. ఇప్పుడు మొత్తం 4 మెంబర్స్ అయినా మేమైతే. ఒడిస్సా వరకు అయితే వాళ్ళు ఉంటారు మాకు, తర్వాత అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. సో వీళ్ళైతే కలిసిరుగా, వీళ్ళ గురించి మొత్తం చెప్తుర్రు. ఎక్కడ వాళ్ళది బీహార్ అంటే ఒకంది వచ్చేసి ఢిల్లీ. బాగానే మాట్లాడుతుర్రు, అంతా మంచిగానే ఉంది. ఇలాంటప్పుడు కలిసినప్పుడు కొద్ది ఫీల్ బాగుంటుంది. కలుసుకుంటూ వెళ్తున్నాం, బాగా మాట్లాడుకుంటూ ఏదో తెలియని ఫీలింగ్, ఆనందం. మొత్తం టైం చాలా వేస్ట్ అయింది ఈరోజు. అందరు కలిసిరు కదా, వాళ్ళు కలిసిరు ప్లస్ అక్కడ కూర్చున్నాము. ఇప్పుడేమో 1 అవుతుంది, తినాలి. మార్నింగ్ టిఫిన్ చేయలే, ఏం చేయలే, ఒక చాయ్ తాగినాం అంతే. ఇప్పుడు ఏదో ఒక హోటల్ చూసుకొని అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. ఏలూరు 60 అంటే దగ్గర 30 వచ్చినాం అనుకుంటా. ఇప్పుడు తినేసి 30 కొడతాం అంతే. కష్టం అవుతుంది లేదు. ఏలూరు ఎలాగైనా చేరుకోవాలి ఈరోజు. సో ఏంది మరి సంగతి? ఇప్పటి ఈ రోజుకి 11 రోజులు అవుతుంది నేను ట్రావెలింగ్కి వచ్చి, కానీ ఒక్క రోజు కూడా పోతలేదు అన్నట్టు అనిపిస్తలేదు. అసలు రోజులు గడుస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ట్రావెలింగ్కి వచ్చింది నేను. నా లైఫ్లో అసలు మర్చిపోలేని సంవత్సరం అంటే 2025. ఎంతో నేర్పింది ఆ 2025 నాకు. ఎంత అంటే అంత. అసలు కళలన్నీ పీడ కళలు అయిపోయినాయి. 2025 వరకు బాగానే నడిచింది నా లైఫ్. మంచిగా సాగిపోతూ ఉంది. ఏం చేయాలని ఏ దాని మీద టెన్షన్ లేకుండా అప్పుడు మంచిగా సాగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఉండే. 2025 మే వచ్చిందా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. అనుకున్నవన్నీ అయితే లేవు. ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లా ముందు చెప్తాను. ఎన్నో పాఠాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.
లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్చుకున్నాను. లైఫ్లో ఎంత ఓపికతో ఉండాలనేది కూడా నేర్చుకున్నాను. ఓపిక అనేది చాలా ముఖ్యం మనసులోకి. అందరు అనుకుంటూ ఏమైందిరా వీనికి బాగానే ఉన్నాడు అది ఫుల్ స్ట్రగల్ అనిపిస్తుంది. అసలు ఏదో ఘోరం కఠినమైన పరిస్థితిలో ఉన్నాను, నాకు రోజులు గడవట్లేదు అలా అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఏం చేసినా అంటే సీదా సైకిల్ తీసుకున్నా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అమ్మ ఏదో ఒకటి చేద్దాంరా నాయనా, ఇట్లా ఇంటికాడ ఉంటే ఇంకా మనం జ్ఞాపకాల నుంచి బయటికి వెళ్ళలేమని సైకిల్ తీసుకుని వచ్చేసిన. ఇక సైకిల్ తీసుకున్నట్టు కూడా తెలియదు ఇంట్లో. మళ్ళీ యా ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. జ్ఞాపకాల నుండి అంతేలే, ఇంకేం లేదు, బయటికి రావాలా. జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుండెల్ని చంపుతూ ఉంటుంది. ఇంద్రా అసలు మ్యాటర్ ఏంటంటే నేను బ్యాగ్ మర్చిపోయి వచ్చేసిన. దాదాపు 15 కిలోమీటర్ వచ్చేసి అన్న వచ్చేసి మనకి హెల్ప్ చేసిండు. అన్న ఉందన్నా రా అన్న, ఉంది బ్యాగ్ వచ్చేసి ఇదే. భయ్యా కరుస్తుందా కుక్క? నా బ్యాగ్ ఇక్కడ మర్చిపోయినా, నా బ్యాగ్ తీసుకోవడానికి వచ్చిన, కానీ కుక్క ఉంది కదా అందుకే అంటున్నా. బ్యాగ్ కుక్క కరుస్తుందా అడుగుతున్నా. సో మొత్తానికి దొరికింది ఇదే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అరా. ఏం పేరానా? మనం ఏ ఊరు నుంచి వచ్చామన్నా? బొంగుళూరు. దాదాపు 17 కిలోమీటర్స్ వచ్చింటాం కదా అన్న. 15 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 30 కిలోమీటర్ అన్న అయితే హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్యాగ్ అయితే దొరికింది మనది. ఏమైనా చెప్పానా? హ్యాపీ జర్నీ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే పోయింది అనుకున్నా బ్యాగు. ఏదో ఫోన్ కలుస్తుంది కాబట్టి కొంచెం ఉండే భరోసా, నమ్మకం కొద్దిగా ఫోన్ కలుస్తుంది కాబట్టి ఉంది మన బ్యాగ్, ఎవరు తీసుకోలేదు అనుకున్నా. దీంట్లో కెమెరావి ఉన్నాయన్న మొత్తం. అంటే బ్యాటరీస్ ఉన్నాయి, స్టిక్స్ ఉన్నాయి, నా ఐడి ప్రూఫ్ కూడా దీంట్లోనే ఉన్నాయి, ఫోన్ ఉంది. అంటే ఇంపార్టెంట్ అని దీంట్లో పెట్టుకున్నా, ఎందుకంటే ఇంకానే ఉంటుంది కాబట్టి దీంట్లో పెట్టుకున్నా నేను. రైట్ నుంచి ఫస్ట్ టైం ఇది జరగడం నాకు. నేను రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఈ రోజుకి 11 రోజులు అవుతుంది అన్న. అరే బ్యాగ్ దొరికిందిరా. సరే వస్తున్నా. దొరికిందిరా బ్యాగ్. ఆడే ఉండే బ్యాగ్ దొరికిందా? అన్న థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అన్న. ఇదేనా అన్న మీ షాప్? ఏది హోటల్ ఇదంతారా? ఈ రైడ్లో మొట్టమొదటిగా హెల్ప్ అంటే మీదే అంది నాకు.
అంటే ఈ రోజు మర్చిపోలేని రోజు ఇది. నీ ఫోన్ అన్ని బయట అవును గారు. ఏడ తినేసి పోదాం. ఏడా స్టే చేద్దాం. బయట ఆడదు ఆడ చేద్దాం పా. సో ఈ రోజుకి అయితే అంతే మరి, మొత్తం పరిశాన్ అయింది ఇవాళ. ఇప్పుడైతే టెంట్ వేసుకుంటున్నాం. టెంట్ వచ్చేసి ఇక్కడ వేసుకుంటున్నాం, పెట్రోల్ బంక్లో స్టే అడిగితే ఇచ్చిరన్న వాళ్ళు. తీరా రపారపా తీరా. మొత్తానికి టెంట్ అయితే వేసేసినాం అన్నమాట. సో ఈరోజు అయితే అంతే, రేపు మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్.